కేంద్ర మంత్రులుగా వాళ్ళిద్దరు ఉన్నప్పుడు మరి వాళ్ళిద్దరూ తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా. తప్పకుండా ముందు నాగేందర్ గారికి చెప్తా, ఆయన కేసీఆర్ దయ వల్ల గెలవలే, ప్రజలు మాకు ఓటేస్తే గెలిచినాము, గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేసినాము, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఉండేటువంటి అంశాల గ్రామీణ అభివృద్ధికి సింహభాగం కేటాయించినము. రేపు జరగబోయేటువంటి ఎలక్షన్లలో అన్ని తెలుస్తాయి, ప్రాంతాల వారికి ఉన్నటువంటి దాంట్లో ఆదరణ కనబడుతుంది. ఎగ్జాంపుల్ ఇవాళ మనం చెప్పుకుందాము. అయితే మనం మాట్లాడినప్పుడు ఈ రాష్ట్రం ఆ రాష్ట్రమే, ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి బడ్జెట్ లా 4600 కోట్లు ఒక కొడంగల్కే ఇచ్చిండు రేవంత్ రెడ్డి. ఆయన కొడంగల్ నియోజకవర్గానికి 4600 కోట్లు కేటాయించినప్పుడు ఆ చిట్ట చివరినటువంటి ఆదిలాబాద్ పరిస్థితి ఏందండి, మళ్ళా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏంది, ఆ నియోజకవర్గాలు ఏం చేసినాయి, దాని మీద అంత వివక్షత ఏంది అంటే ఒకటే కనబడతా ఉంది. ఎవరి పరిధి ఎంతవరకు కనబడుతుందో అంతవరకు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో మనకు క్లియర్ కనబడతా ఉంది. ఇలా 4600 కోట్లు చేసిండు ఒకటే నియోజకవర్గాన్ని ఇచ్చిందంటే 118 నియోజకవర్గాల మీద వివక్షత ఎట్లా అంటే ఏంటి? అది 4600 కోట్లు ఎందుకు తీసుకుపోయాడు ఆయన నియోజకవర్గానికి అంటే ఖచ్చితంగా ఎవరు తీసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఉత్తర తెలంగాణ చేసిండు, ఇప్పుడు ఈయన మహబూబ్నగర్ వైపు చేస్తాడు, ఈయన ఉమ్మడి జిల్లా వైపు చేసేటువంటి ప్రయత్నం ఈయన చేస్తాడు. ఈయన ఎవరు స్టాండ్ వాళ్ళు వేసుకుంటున్నారు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళ స్టాండ్ చేసింది, ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఇక్కడ ఉన్న స్టాండ్ చేస్తుంది, దాంట్లో ఏ మాత్రం సందేహం లేదు. మన ఒక మాట మాట్లాడారు కల్వ సుజాత గారు, ఒక అంశం చెప్పారు, ఏమని ఉత్తరప్రదేశ్ కి ఎక్కించారని. నిజంగా చెప్తా ఉన్నామ్మా, ఉత్తరప్రదేశ్ లో 24 లక్షల మంది జనాభా, మనది 4.5 కోట్లు, పక్కనున్న ఆంధ్రప్రదేశ్ 5 కోట్లు. వాళ్ళు ఇచ్చిన ట్యాక్స్ 3.5 లక్షల కోట్లు. అంటే ట్యాక్స్ కూడా ఏ రాష్ట్రం ఎంత కడుతుందో ఆ ప్రాతిపదిక కూడా తీసుకోవాలి కదా అంటున్నారు. ప్రేమ్ గాంధీ గారు ఒక్క నిమిషం హోల్డ్ భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ, మొత్తం దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలు చూడాలి. ఒకే రాష్ట్రంలో డబ్బులు వచ్చినాయి కదా, అదే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం లేదు. అంటే ఇప్పుడు ఏ రాష్ట్రం అయితే ఎక్కువగా ట్యాక్సులు కడుతుందో ఆ రాష్ట్రంలో ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్లి వేరే రాష్ట్రానికి ఇచ్చి ఈ రాష్ట్రానికి ఏమీ లేకుండా చూపిస్తుందంటే ఒక నిమిషం. ఎప్పుడైతే ప్రేమ్ గాంధీ గారు ఎప్పుడైతే మనం ట్యాక్స్ రూపంలో పన్నుల రూపంలో ప్రభుత్వానికి కడతామో దానికి మించి ఆ రాష్ట్రం ఎక్స్పెక్ట్ చేస్తాయి. దాంట్లో మీరు 4% కూడా రాష్ట్రాలకి ఇవ్వట్లేదు. ఇందులో తెలంగాణ ట్యాక్స్ పేర్లో ప్రథమ స్థానంలో ఉన్నది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ట్యాక్స్ ఖచ్చితంగా అది కడుతుంది, ఎక్స్ట్రానే కడుతుంది. కానీ అందులో 4% కూడా రిటర్న్స్ అనేవి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి రావట్లేదు. కాలువ సుజాత గారు, టోటల్ గా ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కూడా తెలంగాణ రాష్ట్ర స్థాయి బడ్జెట్ లో మనం చూసుకున్నట్లయితే 6 హామీలకు సంబంధించి ప్రస్తావనే లేదు అంటూ కూడా ఒక అంశాన్ని అయితే సోషల్ మీడియా వేదికగా అటు